స్టూడెంట్ ఫ్రెండ్స్, అంటే విషయం ఏంటంటే నేను కూడా ఒక స్టూడెంట్ని. నేను పిహెచ్డి చేసినా కూడా తర్వాత ఎన్ని సంవత్సరాలు బోధించినా కూడా ఇప్పుడు కూడా నేను స్టూడెంట్ని అని భావిస్తాను. అది కూడా అందరూ కూడా ఆ విధంగానే భావించాలి. ఓకే, మనం ఇంతవరకు మొన్నటి లెక్చర్లో మత తత్వము, తర్వాత మత దురహంకారం, మతతత్వము మరియు మత దురహంకారం. మతతత్వం అంటే మతాన్ని నమ్మడము, తర్వాత మత యొక్క ఆచారాలను పాటించడం, తర్వాత మత దృక్పథంతోనే అన్ని విషయాలను కూడా చూడడము అనేది మతతత్వం. అది అందరికీ ఉంటుంది, మీకు నాకు అందరికీ. కానీ మత దురహంకారం అంటే ఏంటి అంటే కమ్యూనలిజం. మత దురహంకారం అంటే ఏంటి అంటే ఇతర మతస్థులను అణిచివేయడం, తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం, తమ మతమే గొప్పది అనుకోవడం మత దురహంకారం. దానివల్లనే హింసకి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో అది మనం లాస్ట్ లెక్చర్లో చదువుకున్నాము. అయితే ఏ విధంగా అదృష్టవశాత్తు మన దేశంలో మన రాజ్యాంగ కర్తలు, మన రాజ్యాంగ రచయితలు, అందులో ముఖ్యుడైన అంబేద్కరు ఏ విధంగా మన దేశాన్ని ఒక లౌకిక రాజ్యాంగం కలదిగా రూపొందించారో కూడా మనం ఇదివరకు లెక్చర్స్లో నేర్చుకున్నాము. అదొక రకమైన అంటే ఇందులో మన దేశంలో రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకి రాజ్యాంగపరంగా హక్కు ఉంటుంది. అందరి మతస్థులకి హక్కు ఉంటుంది. వాళ్ళ మతాలను ప్రచారం చేసుకోవడానికి, ఏ మతాన్ని అవలంబించడానికి, ఏ మతానికైనా మారడానికి హక్కు ఉంటుంది. సర్వమత స్వభావన అనేది, సెక్యులర్ స్టేట్ అనేది మన యొక్క రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణము. అయితే ఈరోజు మన దేశంలో హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉంది. అది హిందూ మతంలో భాగము అని అంటారు. అయితే ఆ నిజానికి ప్రతి సమాజంలో కొన్ని పురాతన కాలం నుంచి, పాతకాలం నుంచి వచ్చే సామాజిక మరియు సాంస్కృతిక సంస్థలు, వ్యవస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఇస్లాంలో చూస్తే షియా మరియు సున్నీ తెగలు ఉన్నాయి, ట్రైబ్స్. అదేవిధంగా అమెరికాలో చూస్తే తెగలు, మన రేస్ ఉంది, వైట్స్ అండ్ బ్లాక్స్. అది ఒక రకంగా వచ్చింది అనుకోండి, వాళ్ళ పేరు. అదేవిధంగా మన దేశంలో కూడా మన మొదటి నుంచి, పాతకాలం నుంచి, పురాతన కాలం నుంచి కొన్ని సామాజిక వ్యవస్థలు నిలదొక్కుని ఏమాత్రం మారకుండా సమాజం, మన పౌరులని, వ్యక్తులని శాసించే విధంగా కొనసాగుతూ ఉన్నాయన్నట్టు. నిజంగా చూస్తే అసలు మతం కూడా అంతే. ఆ మతం లోపల కొన్ని ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకి ఏ విధంగా ఇస్లాంకి సున్నీ తెగ, మన షియా తెగలు ఉన్నాయో, అదేవిధంగా మన హిందూ మతంలో కూడా కొన్ని మన దాని సంబంధిత వ్యవస్థలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన వ్యవస్థే కుల వ్యవస్థ. అయితే ఇందులో చాలామంది ఏమంటారు, అది నిజంగా రాయబడి కూడా ఉంది. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. మనము ఒక కులం ఉందనుకోండి, మాదిగ కులం, లేకపోతే కమ్మ కులం. ఈ రెండు మన వేదాల్లో, మతంలో, మత గ్రంథాల్లో రాయబడిందా, లేకపోతే తర్వాత వచ్చినవా?
కానీ మనం గమనిస్తే నిజానికి ఈ కులాలనేటివి తర్వాత వచ్చినాయి. కుల కుల ప్రాతిపదిక, తర్వాత కుల సంబంధించిన నామాలు, పేర్లు తర్వాత వచ్చినాయి. నిజానికి మన మతంలో వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మం అనేది ఉండేది. అదేంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, తర్వాత మన ఈ 4 కులాలు, 4 వర్ణాల్లో కాకుండా ఒక మన అంటరాని వారు, అస్పృశ్యులు అనేది ఉండేది. అయితే ఈ వర్ణ వ్యవస్థ మొదలైతే నిజానికి ఒరిజినల్ శాస్త్రాల్లో, మత గ్రంథాల్లో ఉంటే ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నిజానికి కులాలు నేను చాలా చదివాను. కులాలు వృత్తుల ద్వారా ఒక సామాన్యంగా ఏమవుతుందంటే ఈరోజు ఈ సంవత్సరము ఈ దశాబ్దంలో ఒక వృత్తి ఉంటే నిజానికి ఆ వృత్తి పోయి ఇంకా కొత్త వృత్తి వస్తుంది. దాన్ని కులం అంటారు, కొత్త కులం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమాత్రము సివిలైజేషన్ డెవలప్ లేనప్పుడు అసలు కుల వ్యవస్థే లేదు. అంటే మన వృత్తులు అనే ప్రారంభం కానప్పుడు మనిషి జంతువులనే తిని బ్రతికినప్పుడు, మనిషి దాని తర్వాత కొంచెము వ్యవసాయం చేసినప్పుడు దానికి ఇన్ని వృత్తులు లేవు. కాబట్టి అన్ని కులాలు కూడా లేవు. ఓకే, సో ఈ విధంగా మనము మన హిందూ మతం డెవలప్ అవుతున్నప్పుడు హిందూ మతానికి సంబంధించిన కొన్ని వర్ణాల కింద కొన్ని కులాలు డెవలప్ అయినాయి. అయితే ఈ కులం ఏంటి? కుల వ్యవస్థ ఏంటి? సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కాదు ఇది. రాజకీయ వ్యవస్థలు అంటే ఏంటి? ప్రభుత్వము, మంత్రివర్గము, దాని తర్వాత సైన్యాధిపతి, తర్వాత మన న్యాయ వ్యవస్థ, తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు పరిస్థితిని మాట్లాడితే మన ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత మన లెజిస్లేచర్, శాసన శాఖలు ఉన్నాయి. అదే విధంగా ఈ కుల వ్యవస్థ అది సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కాదు. అయితే ఈ కుల వ్యవస్థ మనం దాని యొక్క పూర్వోత్తరాలు ఎట్లా వచ్చింది, ఎట్లా రాలేదు అని అది మనం తర్వాత చరిత్రలో వస్తుంది. దాని గురించి మనము ఎక్కువ పట్టించుకోకూడదు. కానీ మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రారంభం కాకముందు దాని యొక్క కులం యొక్క పాత్ర, కులం యొక్క స్వభావము ఎలా ఉండేది, కులం యొక్క స్వభావము తర్వాత ఏ విధంగా మారుతుంది అంటే తర్వాత అంటే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మొదలైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది ఏ విధంగా మన ఈ కులాన్ని మార్చింది, రాజ్యాంగ పరంగా మార్చింది. దాని తర్వాత నిజంగా దానికదే మన అనేక పరిస్థితులు, శాస్త్రీయ సాంకేతిక పరిస్థితులు మారడం వల్ల కూడా కులం మారుతుంది. ఎందుకంటే కులం వృత్తిగా చాలా వృత్తితో సంబంధం కలిగి ఉందని ఒక వృత్తి పూర్తిగా మన సాంఘిక మరియు శాస్త్రీయ పరిస్థితులు మారితే ఆ కులమే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కుమ్మరి కులం అని ఉంటుంది, లేకపోతే మన వడ్రంగి కులం ఉంది. ఈ వడ్రంగి సంబంధించిన వస్తువులన్నీ మషిన్ ద్వారా చేసినప్పుడు వడ్రంగి కులమే పోతుంది. అన్ని కులాలు కూడా వాటి యొక్క వృత్తులు పోతాయి. సో ఈ విధంగా అది కులము ఒక సామాజిక వ్యవస్థ, తర్వాత మారుతూ వస్తుంది. అది మొదలు 4 వర్ణాలు ఉన్నప్పుడు అవి అన్ని కులాలు లేవు, వర్ణాలే ఉన్నాయి. దానికి సంబంధించిన వర్ణానికి సంబంధించిన ప్రజలు, ప్రజా సమూహాలు ఏవేవో కొన్ని వృత్తులు చేసుకున్నారు. కానీ వృత్తులు మారడం వల్ల మరి కులాలు కూడా మారినాయి అని చెప్పచ్చు. సో ఈ విధంగా కులము ఒక సామాజిక వ్యవస్థ,
అయితే సామాజిక వ్యవస్థ యొక్క స్వభావం ఏంటి అంటే, ఒక కులంలో వ్యక్తి ఎప్పుడైతే పుడతాడో అది బై బర్త్, అతని యొక్క లక్షణాలను బట్టి, అతని యొక్క తెలివిని బట్టి, అతని యొక్క మేధాశక్తిని బట్టి ఆ కులం ఉండదు. ఆ కులంలో పుట్టినప్పుడు అతను ఆ కులానికి, ఆ కుల వృత్తికి సంబంధించిన వాడై, ఆ కులస్థుడై ఎప్పటికి చనిపోయే వరకు ఉంటాడు. ఇది చాలా ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం. ఒక క్షత్రియ కులంలో పుట్టిన అతను రాజవంశానికి సంబంధించిన మన కులానికి పుట్టినప్పుడు అతను బై బర్త్ క్షత్రియ ఉంటుంది. అయితే ఏంటంటే కులం యొక్క కొనసాగడం, ఆ కుల వృత్తికి సంబంధించిన బాధ్యతలు, హక్కులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాజకులంలో పుట్టినప్పుడు, క్షత్రియ కులంలో పుట్టినప్పుడు దానికి చిన్నప్పటి నుంచే ఆ రాజుకు మన రాజ్యాన్ని ఏలడానికి వంశపారంపర్యంగా హక్కు వచ్చింది. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చే హక్కును నిజానికి నిభాయించడానికి, బాధ్యత నిర్వర్తించడానికి ఆ వ్యక్తి అంటే కొడుకు కావచ్చు, మన రుద్రమేల యొక్క బిడ్డ కావచ్చు, వాళ్ళందరూ ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి రెడీ కావాలా, ట్రైనింగ్ తీసుకోవాలా. మన అడవుల్లోకి పోయి మన మహర్షుల దగ్గర మన ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుడు మన విలువ నేర్పేది అర్జున్కి. అట్లా రాజులు పోయి ఆ విధంగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంకో కులంలో కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉంటుంది. వైశ్యులు కానీ బిజినెస్ వ్యవసాయం వైశ్యులది. తర్వాత బ్రాహ్మణులది శాస్త్రాలను పఠించడము, కొత్త శాస్త్రాలు పుస్తకాలు రాయడము, తర్వాత మన అది ఏముంటుందని అతని యొక్క ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. సో కుల వ్యవస్థ అనేది ఒక సామాజిక వ్యవస్థ. తర్వాత ప్రతివాడు ఒక కులంలో పుట్టినవాడు ఉంటాడు. తర్వాత కులంతోనే అతని యొక్క కులం ఒక ఈ స్టాటస్ ఈజ్ ప్రొఫెషన్ కమ్స్ బై బర్త్. కుమ్మరి కుమ్మరిలో పుట్టినప్పుడు కుమ్మరి వృత్తినే తీసుకోవాలా. నిజానికి కుల ధర్మం అనేది చాలా పవిత్రంగా భావించేది. కుల ధర్మం మానకుండా కుల వృత్తిని చేపట్టాలా, కుల వృత్తి నమ్మాలా అనే భావన ఉండేదండి. సో ఆ విధంగా కులం అనేది సామాజిక వ్యవస్థ. అయితే మనం ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా మన పనిచేస్తున్నాయి, ఏ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తున్నాయి, ప్రజల మధ్యన సయోధ్య మరియు సంయమనము ప్రమోట్ చేస్తున్నాయి అనే విషయాన్ని చదువుతున్నాము. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పరిపాలన, రాజరికము పోయిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతుందో ప్రజలే అల్టిమేట్ అధికారం కలిగి ఉంటారు. సో ఆ వ్యవస్థను మనం చదువుతున్నప్పుడు ఈ పాత వ్యవస్థ అంటే చాలా కాలం నుంచి ఒక వ్యవస్థ వస్తుంది. అది నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థ మనం అనుకోవద్దు. నిజానికి ఒక ఆధునిక వ్యవస్థ అనుకోవద్దు. ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రము ఆధునిక వ్యవస్థ, కానీ కులం మాత్రము ఆధునిక వ్యవస్థ కాదు. బై బర్త్ వన్స్ స్టాటస్ ఈజ్ డిక్లేర్డ్, వన్స్ ప్రొఫెషన్ ఈజ్ డిక్లేర్డ్ బై బర్త్. సో ఆ విధంగా చూస్తే మనకి ఈ మన రాజ్యాంగంలో సమానత్వము, తర్వాత కుల వివక్ష ఉండకూడదు, ఒక కులము పెద్దగా ఒక కులం చిన్నగా ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు అని రాజ్యాంగంలో రాసుకున్నాము. సమానత్వము సౌభ్రాతృత్వము అని రాసుకున్నాము. కానీ మన మన సమాజం మాత్రము కుల వ్యవస్థతో నిర్మించబడి ఉంది. తర్వాత కుల ధర్మము, కుల వృత్తులతో డామినేట్ చేయబడి ఉంది. అంటే ఇది అసమానత్వము, సౌభ్రాతృత్వం లేకుండా ఉండడము. తర్వాత అంబేద్కర్ చెప్పినప్పుడు నిచ్చెన వ్యవస్థ అంటే మీది వాళ్ళు బ్రాహ్మణులు మన మీద ఉంటారు, దాని కింద క్షత్రులు ఉంటారు, దాని కింద వైశ్యులు ఉంటారు, దాని కింద మన శూద్రులు ఉంటారు. తర్వాత ఇంకా దాని మొత్తం ఈ వ్యవస్థకు బయట మన అంటరాని వారు ఉంటారు, అస్పృశ్యులు. పర్టికులర్గా మాదిగా ఇక్కడ, తర్వాత మన మహారాష్ట్రలో ఇంకో కులం అటువంటిది. మొత్తం మీద ఆ పేరు ఏదన్నా కూడా వాళ్ళ యొక్క స్టేటస్ మాత్రం బయట ఉండడము మీరు చూశారు కదా. ఇంతవరకు మీరు ఇప్పుడు వరకు కూడా ఉన్నాయి.
మొన్నటి వరకు కూడా మన మాలలు మాదిగలు ఊరికి బయట ఉండడం, ముఖ్యంగా ఆ బయట ఉండడానికి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, వాళ్ళ యొక్క వృత్తి మన జంతువులను వాళ్ళందరినీ చంపి వాటిని తోలు తీసి తర్వాత చెప్పులు చేయడం, దాని తర్వాత ఇది అదేవిధంగా స్కావెంజర్ అంటే మన మలమూత్రాలను విసర్జించిన మలమూత్రాలను తీసివేయడం. సో ఇది ఇదివరకు ఉన్న పాత స్టేటస్ మన వ్యక్తులది, పౌరులది. అయితే ఈ కొత్త వ్యవస్థ, కొత్త సిద్ధాంతం, కొత్త ఐడియాలజీ ఏదైతే ఉందో అది సమానత్వాన్ని, అన్ని సౌభ్రాతృత్వాన్ని, తర్వాత విచక్షణ వ్యతిరేకంగా ఉండడం అనేది కొత్త వ్యవస్థ. ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రజాస్వామ్య పూర్తి రాజ్యాంగం. అందరి పౌరులు నిజంగా రాజకీయంగానైతే ప్రతి వాడు ఒక హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి, అందరూ సమానులు కాబట్టి. సో ఇది నిజానికి ఒక పెద్ద మన స్టడీ ఐటమ్గా మారింది మన దేశం, మన రాజనీతి శాస్త్రంలో. ఒక దిక్కు పాత వ్యవస్థ, కులము, ఏది భయపడితే అతని యొక్క మన భయపడితే అతనికి అసామాన్యుడు, అంటే తన కులం తనకంటే ఎక్కువ కులం వాళ్ళకి తక్కువ కులం తక్కువవాడు, తర్వాత తనకంటే తక్కువ కులం పోలిస్తే ఎక్కువ కులం, అంటే అసమానత్వం పూరిత వ్యవస్థ కుల వ్యవస్థ. సో ఇటో సమానత్వాన్ని ప్రబోధించి పాటించాలని చెప్పేది ఈ మన రాజ్యాంగము, తర్వాత లెజిస్లేచరు, తర్వాత ఇది మన ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇవన్నీ వీటి కుల వ్యవస్థను, తర్వాత నిజానికి మత వ్యవస్థను కూడా మార్చడానికే ఉన్న కొత్త వ్యవస్థ. సో ఈ విధంగా రాజకీయ రంగంలోనూ, తర్వాత ఇతర రంగాల్లోనూ ఈ రెండు వ్యవస్థల మధ్య, అంటే రాజకీయ రాజనీతి సంస్థలు, తర్వాత సామాజిక సంస్థల మధ్య పెద్ద వైరుధ్యం ఉన్నది. నిజానికి ఆ వైరుధ్యం ఉన్నప్పుడు కులము స్వభావమైనా కూడా వెనుకటి నుంచి వచ్చినా కూడా, కానీ రాజ్యాంగం పరంగా దాన్ని పాటించకూడదు. మనకి దాని గౌరవము, తర్వాత దేని వలన, ఏ కారణం వలన, అయ్యగారు చెప్పడం వలన, తర్వాత పండితులు చెప్పడం వలన దాన్ని పాటిస్తున్నాం నిజమే. నిజానికి రాజ్యాంగంలో అది పాటించాలని లేదు. రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, ఇవన్నిట్లో అది నిజంగా లేదు అన్నట్టే అది. కానీ నిజంగా వాస్తవ పరిస్థితిలో ఉన్నది. సో ఆ విధంగా మన స్టడీ ఎట్లా ఉండాలంటే, ఆ విధంగా ఈ కుల వ్యవస్థ నిజానికి కుల వ్యవస్థలో ప్రజలందరూ ఉంటారు. అదొక విచిత్రమైన విషయం. ప్రతివాడు ఒక కులానికి సంబంధించిన వాడు ఉంటాడు. సో ఆ కులంలో ఉన్న వ్యవస్థ అది ప్రజాస్వామిక మరియు అసమానత్వంతో కూడుకొని ఉన్న, మన ఆచారాలతో కూడుకొని ఉన్న ప్యూరిటీ, ఇంప్యూరిటీ అవన్నీ ఉన్నాయి కదా కులానికి సంబంధించినవి. వీటితో ఉన్న వ్యవస్థలో ఉన్న పౌరులు ఈ మన ప్రజాస్వామ్య వ్యవస్థలతో ఏ విధంగా మెదులుకోవాలా అనేది కనుక చూస్తే మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలు, కొత్త వ్యవస్థలు, కొత్త రాజకీయ వ్యవస్థలు, రాజ్యాంగం ప్రకారంగా నడిచే వ్యవస్థలు, కొత్త ఐడియాలు, కొత్త సిద్ధాంతం ప్రకారం నడిచే వ్యవస్థలు, అది సమాన లెజిస్లేచర్ కానీ, దాని తర్వాత జ్యుడిషియరీ కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కానీ, ఈ మూడు ముఖ్యమైన వ్యవస్థలు రాజ్యాంగం పరంగా, రాజ్యాంగంలో ఉన్న సిద్ధాంతానికి పరంగా మెదలాలి. కాబట్టి ఏమవుతుందంటే, సామాన్యంగా ఈ కుల వ్యవస్థ అనేది కొత్తగా వచ్చిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, లోబడి ఉండాలి. పోవాలంటే పోవాలి. రేపు నిజానికి రాజ్యాంగ పరంగా ఏ కులాలు ఉండకూడదు అని ఒక చట్టం చేసిన కుల వ్యవస్థను పాటించిన వాళ్ళకు నిజంగా శిక్షలు పడతాయని అనుకోండి, నిజానికి కులం పూర్తిగా మారిపోతుంది, మన నశించిపోతుంది, నిర్మించబడుతుంది. సో మనం ఇక్కడ ఇది ఇంకొక విషయానికి చర్చించడానికి పోయే ముందు నిజానికి మనం ఏమి నిర్ధారించుకోవాలంటే, ఎప్పుడైనా రాజ్యాంగము ముఖ్యము, రాజ్యాంగం ఉన్నతమైనది. తర్వాత రాజ్యాంగం ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజలే సార్వభౌములు కాబట్టి, ఈ ప్రజాస్వామ్యము తర్వాత ప్రజలే ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా. కాబట్టి నిజానికి అవి
అవి అవి ముఖ్యమైనవి, అవి ప్రాముఖ్యమైనవి. అల్టిమేట్గా నిర్ణయాత్మక పాత్ర వహించేటివి ఈ రాజ్యాంగ వ్యవస్థలే. రాజ్యాంగమే కాబట్టి కుల వ్యవస్థ అనేది పోతుంది అనేది మనం నిర్ధారించుకుంటాం. సో ఇది మన కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు ఒక ఛాలెంజ్గా వచ్చింది. అయితే మన ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో, కొత్తగా రాజకీయ వ్యవస్థలు వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థలు మన అమలులోకి వచ్చిన తర్వాత వాటికి ఏ విధంగా తమ యొక్క వ్యవస్థను, తమ యొక్క కుల వ్యవస్థను, తమ యొక్క ప్రవర్తన మలుచుకోవాలా, ఆ మలుపులో ఏ విధంగా మలుచుకున్నవి, ఏ విధంగా మారినవి, పాత యొక్క స్వభావం, పాత పాత్రలు పోయినవా ఉన్నవా అనేది మనం స్టడీ చేయాల్సింది. ఈ కొత్త వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలు, మన ఏవైతే ఎలక్షన్స్, పార్టీ సిస్టమ్, ఓటింగు, అందరికి సమానమైన ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆ యొక్క మన సంక్షేమానికి ఆ యొక్క రాజకీయ వ్యవస్థల్లో పాల్గొంటూ ఆ రాజకీయ వ్యవస్థను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా అనేది మనం స్టడీ ఉపయోగించుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఇదివరకే 1950 నుంచి ప్రారంభమైన రిపబ్లిక్గా ప్రారంభమైన మన దేశంలో దానికి అది ఇదివరకే అమల్లో ఉన్నవి అవి మనం ఇవాళ చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ పూర్వం నుంచి వస్తున్న కుల వ్యవస్థ మరియు ఇప్పుడు 1950 నుంచి అమలు ఉన్న రాజకీయ వ్యవస్థ మధ్యన జరిగే ప్రక్రియ interaction between the social institutions like caste and religion on the one hand and the political institutions like president, executive, legislature and judiciary. ఇంకా దానికి సంబంధించినవి ప్రక్రియలకు వచ్చినవి పార్టీ వ్యవస్థ, పర్టికులర్గా మన పార్టీ సిస్టమ్. అంటే ప్రతి వాళ్ళు ఇదివరకు లేదు, పార్టీ సిస్టమ్ లేదు. అంటే కుల వ్యవస్థ బాగా ప్రబలి ఉన్నప్పుడు ఇదివరకు అంటే కొన్ని లేటెస్ట్ 60 years 70 years దానికి ముందు పార్టీ వ్యవస్థ అనేది లేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కుల వ్యవస్థలో ఉన్న వాళ్ళు పార్టీ వ్యవస్థలో సమానత్వాన్ని బోధించేది పార్టీ వ్యవస్థ. అందరూ ఎవరి పార్టీ సిద్ధాంతాన్ని, సమానత్వ సిద్ధాంతాన్ని, మన సౌభ్రత సిద్ధాంతాన్ని పాటించి పార్టీలో పాల్గొని ఎలక్షన్లో పాల్గొని దాన్ని పార్టీ మెజారిటీ వస్తే అధికారం చేపట్టి ఎగ్జిక్యూటివ్లో ఉండి, జ్యుడిషియల్లో ఉండి, తర్వాత మరి న్యాయ వ్యవస్థలో ఉండి, మన శాసన వ్యవస్థలో ఉండి మనము వాళ్ళ యొక్క పాత్రను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన దేశంలో ఈ మన కొత్తగా ప్రజాస్వామ్యము, తర్వాత రిపబ్లికన్ గణతంత్ర వ్యవస్థ అంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అంటే జ్ఞాపకం ఉంచుకోండి. కొంచెం మనము ఇదివరకు వ్యవస్థకు పోతే రాజరికం ఉన్న కులాలు ఉన్నాయి. కొందరు ఒకరిద్దరు అక్కడిక్కడ రాజులు తప్ప ప్రతి వాళ్ళు కుల ధర్మాన్ని అమలు చేశారు. ఒకవేళ కుల ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని శిక్షించారు కూడా. అయితే ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఉంది అన్నట్టు కులాన్ని ఆ విధంగా గుర్తించడానికి వీలు లేదు రాజ్యాంగం చెప్పిన ప్రకారం. సో ఆ విధంగా మనము కొత్త వ్యవస్థలు వచ్చిన తర్వాత కులము దాంతో మన ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది, కొత్త పరిస్థితులకి ఎవరు తాను మలుచుకుంటుంది. అడ్జస్ట్మెంట్ అంటారు. మలుచుకోవడం అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనేది మనం ముఖ్యంగా ఈరోజు చదువుతాం. అయితే ఇదివరకు కుల పాత్రలు ఏముండేటి, ముఖ్యంగా మన కొన్ని ట్రెడిషన్స్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులస్తులు ఇంకో కులస్తుల
యొక్క వృత్తిని పాటించకపోవడము, తమ యొక్క ధర్మాన్ని కుల ధర్మాన్ని పాటించడం, తర్వాత ఒక కులస్తులు ఇంకో కులస్తుల యొక్క మన మధ్యన మ్యారేజ్ పెళ్లి ఉండదు. తర్వాత ఒక కులస్తులు ఇంకో కులస్తులను గౌరవించాలా, వాళ్ళ ఔన్నత్యాన్ని గౌరవించాలా, వాళ్ళ పెత్తనాన్ని గౌరవించాలా. మనకి మేము చిన్న కులస్తులు చూదురాలు కాబట్టి మేము ఈ బ్రాహ్మణులకి తర్వాత వైశ్యులకి తర్వాత వాళ్ళని గౌరవించాలా, వాళ్ళ కింద అణిగి ఉండాలా. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ముట్టుకుంటున్నాం, మీకు బుద్ధి ఉందా అని కింది కులస్తులే మన ఉన్నత కులస్తుల వాళ్ళని కోప్పడేది అన్నట్టు. అంత కుల గౌరవము, కుల ఆచారాలు అంత పాసుకొని ఇంటర్నలైజ్ అంటారు దాన్ని. అంటే కింది కులస్తులు వాళ్ళ యొక్క స్టేటస్ని, కింది స్టేటస్ని ఇంటర్నలైజ్ చేసుకొని మెదలడం అంటే నిజానికి తమ యొక్క మీది కులాలను ఆ విధంగా దూరం ఉండడము, వాళ్ళ మన ఉన్నత కులం యొక్క వాళ్ళ యొక్క స్టేటస్ని గౌరవించడం అందరూ పాటించేది. సో నిచ్చెన బ్రహ్మకి ఏం చెప్పాడు, నిచ్చెన కుల వ్యవస్థ అది స్టాటిక్గా అట్లా ఉండదు. అయితే ఒకటేంటంటే ఒక కులం యొక్క తన ధర్మం, తన వృత్తిని నిర్వహించడం, ఆ వృత్తికి సంబంధించిన లాభాలు ఇతర కులస్తులకు ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్పెంటర్ అవన్నీ ప్రొడక్ట్ చేస్తారు కదా, అవి ఇతర కులాలకు ఉపయోగపడేవి. అదేవిధంగా బిజినెస్, వ్యవసాయం చేసినప్పుడు వైశ్య కులము బిజినెస్ కానీ వ్యవసాయం కానీ ఇతర వ్యవహారాలను చేసేది. ఆ వ్యవహారాల యొక్క ఫలితము, తన యొక్క మన ప్రాధాన్యత ఇతరులకు ఉపయోగపడేది. సో అన్న పాటల మధ్యన ఒక మన ఇది కూడా ఉంది, సయోధ్య ఉంది. తర్వాత ఒక మన ఇది సామాజికంగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మన వృత్తిపరంగా, తర్వాత వ్యవహారపరంగా, ఆర్థిక పరంగా మాత్రం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇంటర్ డిపెండెంట్ అంటారు దాన్ని, ఇంటర్ డిపెండెంట్. నిజానికి ఒక కులం లేకపోతే ఇంకో కులానికి చాలా అసౌకర్యం కలుగుతుంది, చాలా బాధపడవలసి వస్తుంది. మరి వ్యవసాయదారులు వైశ్యులు కనుక తన యొక్క వ్యవహారాలను వ్యవసాయం చేయకపోతే, బిజినెస్ చేయకపోతే ఇతరులు సఫర్ అవుతారు. అట్లా ఇండిపెండెంట్ వ్యవస్థ ఇది. అయితే కొత్తగా ప్రజాతంత్రం వచ్చిన తర్వాత ఈ సామాజిక వ్యవస్థ, కుల వ్యవస్థ ఏది ఉన్నదో అవి ఏ విధంగా మలుచుకుంది అంటే, పాతవి ఏదైతే ట్రెడిషన్స్, రిచువల్ తాకొద్దు, మన తమ యొక్క వృత్తినే పాటించాలా అనే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిజానికి శాస్త్రీయ మన అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి డెవలప్ అయిందో వాటితో కూడా అవి పోయినాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకే మన బస్సులో ప్రయాణించాలా, అందరూ సినిమా వస్తే అందరూ ఒకే సినిమాలో కూర్చుండాలి, అందులో వైశ్యులు ఎవరు, మన రాజులు ఎవరు, పురుషులు ఎవరు అని అది అంటే సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత నిజానికి కుల యొక్క ప్రాధాన్యత, కుల యొక్క స్వచ్ఛత అనేది పోయింది, కుల యొక్క స్వభావం అనేది పోయింది. ఎందుకంటే ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ ద్వారా బట్టలు నేసినప్పుడు చాలా అసలు వృత్తి అయిపోయింది. కుల వృత్తి, పద్మశాలీలు, శాలవాళ్ళు నేసే వృత్తి అయిపోయిందని ఇక ఇక్కడ నువ్వు పాటిస్తావని అది వచ్చి డామినేట్ చేయబట్టి, అప్పుడు ఒక క్యాపిటలిస్టు వచ్చి బాగా ధనాన్ని సమూహం చేసి బట్టలు చాలా చీప్గా, తర్వాత డ్యూరబుల్గా మన బట్టలను మన నేస్తున్నప్పుడు, అమ్మినప్పుడు నిజంగా పాత పద్ధతిలో ఉత్పత్తి అయ్యే బట్టలు ఆ యొక్క వ్యవహారమే పోయింది, ఆ కుల వ్యవస్థే నాశనం అయిపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క కులం కూడా ప్రాధాన్యత పోయి వాటికి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కుల వృత్తి పోయినా కూడా కులాన్ని పట్టుకొని ఉంటున్నారు. కుల తత్వం అనేది పోగొట్టున్నారు, కుల దురహంకారం అనేది పోలా. ఒక కులంలో ఉన్న ఐక్యత, ఐడెంటిటీ, అస్తిత్వము ఉపయోగించుకొని కొత్త ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నం చేయడము మొదలైంది అన్నట్టు. ఎందుకంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఇదివరకే స్వభావ సిద్ధంగా ఐక్యత ఉంటారు, వాళ్ళ మధ్యన వాళ్ళకి ఇదివరకే ఐక్యత ఉంటుంది. సో ఆ ఐక్యతను, ఆ ఐడెంటిటీని ఉపయోగించుకుని ఏ విధంగా ఆ కులస్తులకు, ఆ కులానికి సంబంధించిన ఏదో పాత వ్యవస్థలో కుల వృత్తి ఉన్నప్పుడు ఒక ఐక్యత ఏర్పడింది దానికి.
సో ఆ కులానికి సంబంధించిన ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఉంచుకొని ఈ కొత్త వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆ కొత్త వ్యవస్థను మనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేదే కొత్త మన పాత్రను నిర్వహించడం. ఇది రజనీ కొఠారి బాగా రాశాడు. ఏ విధంగా పాత వ్యవస్థలో పాతకాలంలో కులాల యొక్క పాత్ర ఒకటి ఉండే, కానీ ఆ కులాలే, ఆ కుల వ్యవస్థలే కొత్త మన పాత్రను మన నిర్వర్తించడం జరుగుతుంది. ఆ విధంగా దానికి సంబంధించిన వృత్తి పోయినా కూడా ఆ కుల వ్యవస్థ అనేది, ఆ ఐడెంటిటీ అనేది నిజంగా స్ట్రాంగ్ కూడా అయిపోయింది. స్ట్రాంగ్ అయ్యి ఏమవుతుంది అంటే కొత్తగా వచ్చిన రాజకీయ వ్యవస్థలు, కొత్తగా వచ్చిన ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకోవాలా ఈ ఐడెంటిటీతో. సో కొందరు కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలా, తర్వాత నెగటివ్ పాత్ర వహిస్తుంది, అది నెగటివ్ అనేది అంబేద్కరైట్స్ అంటే. కానీ రజనీ కొఠారి అటువంటి వాళ్ళు ఏంటంటే అది కొత్తగా ఒక అభ్యుదయ స్వభావం గల పాత్రను నిర్వర్తించి దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలా అనే విధంగా అతని యొక్క థీసిస్ని రూపొందించాడు రజనీ కొఠారి పాలిటిక్స్ ఇన్ ఇండియా గురించి. తర్వాత కాస్ట్ మీద కూడా అతను రాశాడు. నిజానికి అవి ఏంటంటే ఏ విధంగా అతని ప్రకారం ఏముంటే కులములు, కుల ఐడెంటిటీతోని ఏ విధంగా ఒక కులస్తులు ఒకదికొచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ సిస్టమ్ ఉందో పార్టీని మన వైపు తిప్పుకొని పార్టీ వ్యవస్థ మన కులస్తులకి మాత్రమే మన లాభం చేకూర్చే విధంగా మనము ప్రవర్తించాలా. మన కులస్తులకి కొత్తగా వచ్చే అవకాశాలు, కొత్తగా వచ్చే లాభాలని మన కులస్తులకే వచ్చేటట్టు చూడాలా. ఉదాహరణకి కొత్త ఏంటి, కొత్తగా వచ్చే లాభాలు ఏంటి, కొత్త వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే విద్యా వ్యవస్థ వస్తుంది, విద్యా సంస్థలు వస్తున్నాయి, తర్వాత మన కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త మన రాజకీయాల్లో మన లీడర్షిప్స్, తర్వాత పొజిషన్స్ వస్తున్నాయి. ఈ పొజిషన్స్ ఉపయోగించుకోవడానికి మనం ఐక్యంగా ఉంటూనే మనకు ఆ లాభాలు మనకు చేకూరుతాయి. మనం ఐక్యంగా ఉంటేనే అవి మనకు చేరుతాయి. మన ఐక్యత లేకుంటే ఎందుకంటే డెమోక్రసీలో మీకు తెలుసు కదా, మెజారిటీ ఏ పార్టీకి వస్తుందో ఆ పార్టీ అధికారాన్ని చేపడుతుంది. కాబట్టి పార్టీ వ్యవస్థలు కూడా ఏమనుకుంటే, పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే మనము కుల వ్యవస్థను మనము పూర్తిగా నిజంగా మన వాస్తవ పరిస్థితులు మనం ధిక్కరించి దాన్ని కుల వ్యవస్థను పాటించుతుందంటే వాళ్ళు ఇంకో పార్టీని ఆశ్రయిస్తారు. కుల వ్యవస్థను మన గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఐడెంటిటీని చేస్తూ ఆ కులస్తులందరికీ మనం వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏంటో ఆ డిమాండ్స్ని పరిపూర్ణంగా మనం ప్రయోజనాలు కాపాడతాము అని ఇంకొక పార్టీ వచ్చి వాళ్ళ యొక్క ఓట్లను, వాళ్ళ యొక్క మద్దతును సంపాదిస్తుంది. ఇది ఒక రకమైన విషయవలయమో అనవచ్చు నిజానికి. సో సామాన్యంగా ఏం చేస్తారంటే వాళ్ళని ఓట్లు సంపాదించడానికి కులస్తుల మద్దతు, ఎందుకంటే ఒక కులాన్ని అంతా ఈ కులాన్ని నుంచి మేము కొన్ని ప్రయోజనాలు ఇస్తాము, ఈ కులానికి కొన్ని సీట్లు ఇస్తాము, ఇది పార్టీ అయ్యి ఇవ్వాలి కదా సీట్లు, టికెట్స్ ఇచ్చిన తర్వాత పార్టీ ద్వారా మన ఎలక్షన్లో పాల్గొనాలి. ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు మెజారిటీ సంపాదించినప్పుడు ఆ పార్టీ నిజానికి అధికారం చేపడుతుంది. అధికారాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా కుల వ్యవస్థ అనేది కొత్త ప్రాధాన్యత సంతరించుకున్నది, కొత్త మన కర్తవ్యాన్ని, కొత్త విధులను నిర్వర్తిస్తుంది. నిజానికి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు అంటున్నారు. బీసీలు అందరూ నిజానికి తక్కువ కులం, మధ్య రకము, మిడిల్ క్లాస్. వాళ్ళు ఏమంటున్నారంటే మేము 50% ఉన్నాము, 50% సమానంగా మాకు లెజిస్లేచర్లో సీట్లు ఇవ్వాలి, తర్వాత ఆ సీట్లు రిజర్వ్డ్ సీట్లు కూడా ఉండాలా. అంటే ఎప్పటికీ మా కులస్తులే ఆ సీట్లలో పోటీ చేయాలా
అని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే రాజ్యాంగంలోనే ఎస్సీలకి ఎస్టీలకి ఒక రిజర్వ్డ్ సీట్లను పెట్టారు రాజ్యాంగంలో. ఏ విధంగా మన ఆదివాసులకి, తర్వాత మన ఇది ఎస్సీలకి ఇది రిజర్వేషన్ పెట్టారు. సో దాని ప్రకారంగానే బీసీలకు కూడా రిజర్వేషన్ రాజకీయ వ్యవస్థలో నాయకులకు కావాలని, దాని అది వచ్చే వరకు ఈ బీసీలకి తప్పకుండా కొంత రిప్రజెంటేటివ్ సీట్స్ ఇవ్వాలా. ఆ పార్టీని ఏ పార్టీ అయితే మన బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత టికెట్స్ తమ ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయనుకోండి, 119 టికెట్స్ ఇవ్వాలనుకోండి, అందులో 50-55 వరకు ఈ బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఇవి బీసీ కులాలు. అయితే ఈ యొక్క కొత్త పరిస్థితుల్లో, కొత్త అవకాశాల్లో, కొత్తగా వచ్చిన లాభాలను ఏ విధంగా తమ 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 కులస్తులకి ఉపయోగపడేట్టు చేయాలనేది ఈ కులాలు కొత్త పాత్ర నిర్వహించి పాత అయిపోయింది. పాతది ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ స్పిరిటీ, దాని తర్వాత కుల ధర్మము, తర్వాత కుల వృత్తి, తర్వాత రకరకాల ఉన్నాయి కదా పాతవి. అవన్నీ ప్రాధాన్యత తగ్గి ఇప్పుడు కొత్త డిమాండ్స్, కొత్త మన ప్రయోజనాలు వచ్చినాయి. ఆ ప్రయోజనాలు కాపాడితేనే ఆ పార్టీని సమర్థిస్తాము. ఉదాహరణకి ముఖ్యంగా ఏంటంటే విద్యా వ్యవస్థల్లో, తర్వాత మన ఉద్యోగ వ్యవస్థలో, దాని తర్వాత మన రాజకీయ రంగంలో, ఎగ్జిక్యూటివ్లో, జ్యుడిషియరీలో, దాని తర్వాత మన లెజిస్లేచర్లో ప్రత్యేకంగా మన ఈ తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తమ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, దాని ప్రకారం అందులో ప్రాధాన్యత ఇవ్వాలనేది నిజంగా ముఖ్యమైన డిమాండ్. దాన్ని బట్టి కూడా దానికి వెనుకబడిన కులాలకి మన రాజ్యాంగంలో వెనుకబడిన కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఉంది. ఉదాహరణకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, కుల వ్యవస్థ ఉండకూడదు, సమానత్వం సౌభ్రతత్వం ఉండాలా అని రాజ్యాంగంలో రాయబడి ఉంది. కానీ అవసరమైన కొన్ని సందర్భాలలో ప్రభుత్వము మన పార్లమెంటు, తర్వాత మన అసెంబ్లీ కొన్ని చట్టాలు చేయొచ్చు అనే కాంప్రమైజ్ అది కూడా మన రాజ్యాంగంలోనే వ్రాసు కొన్ని పరిస్థితుల్లో. సో అంటే అంతవరకు మన వెనుకబడ్డ కులాలు డెవలప్ చేయాలా, వెనుకబడ్డ కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలా అనేది. సో ఆ రిజర్వేషన్ బీసీ కులాలన్నీ నిజానికి పోరాడుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా కుల సంఘాలు కొత్తగా ఏర్పడ్డాయి. మీరు చెప్తే కమ్మ సంఘము, ఇది యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ ఇన్ ఆంధ్ర ఫర్ ఎగ్జాంపుల్ బాగా. అదేవిధంగా తమిళనాడులో 1 years తర్వాత వాళ్ళ మొట్టమొదటి ఏం చేసినాయి, సాంప్రదాయంగా దూరం ఉంచడము, తర్వాత అస్పృశ్యత పాటించడము, ముఖ్యంగా తక్కువ కులస్తులని తమ యొక్క మన టెంపుల్స్ రానివ్వకపోవడము, ఇవన్నీ ఉండేది అన్నట్టు. వాటికి వ్యతిరేకంగా కొట్లాడాలి. దాని తర్వాత దానికి ఆర్థికంగా కూడా డెవలప్ చేయడానికి కుల వ్యవస్థ కులాన్ని ఉపయోగించడం జరిగింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నాడార్స్ అండ్ వన్యార్స్ ఆఫ్ తమిళనాడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఈ సామాజిక దూరాన్ని వ్యతిరేకంగా పోరాడము, తర్వాత టెంపుల్ ఎంట్రీ అవన్నీ వాటి పోరాడిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది కొందరు తమిళనాడులో ఒక కులం అయితే తాళ్ళు ట్యాపింగ్ చేసి దాని ద్వారా బెల్లం సంపాదించి దాన్ని ఇంపోర్ట్ చేసి వ్యాపారాలు చేసి దాన్ని ఆర్థికంగా డెవలప్ కావడం జరిగింది. దానికి వాళ్ళు జస్టిస్ పార్టీ అని స్థాపించారు. అంటే ఇక్కడ ఏంటంటే కులం పాత యొక్క పాత్రను కులం యొక్క పాత్రను మర్చిపోయి తీసేసి కొత్త పాత్రని దానికి ఇచ్చి ఆ పాత్ర ద్వారా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది కుల వివక్షత, కుల అసమానత, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా కొట్లాడారు.
ఫర్ ఎగ్జాంపుల్ కొందరు టెంపుల్స్ ఎంట్రీ కావడము, కొందరు పోకుండా దానికి వ్యతిరేకంగా కులం ద్వారాలని ఆ కులస్తులే, తక్కువ కులస్తులు ఎవరైతే టెంపుల్ ఎంట్రీకి మన నిరాకరించబడ్డారో మళ్ళా వాళ్ళే మళ్ళా లోపలికి ఎంట్రీకి అనుమతించబడ్డారు. ఎందుకు అంటే ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ ఎప్పుడు పార్టీ సిస్టమ్ వచ్చిందో నిజానికి వాళ్ళు కింది కులస్తుల యొక్క ఓట్లను కూడా సంపాదించాలి, లేకపోతే అధికారంలో మెజారిటీ సంపాదించలేదు. అంటే నిజానికి ఈ కొత్త ప్రజాస్వామిక వ్యవస్థలు అయితే నిజానికి ఒక మన కుల వ్యవస్థను మార్చుకునే విధంగా చేసినాయి. మన సమాజంలో సమానత్వము, సౌభ్రాతృత్వము పెంపొందించే విధంగా అవి ఇండైరెక్ట్గా డిమాండ్ అది చేసినాయి. దాని అర్థం ఏంటి అంటే కుల వ్యవస్థ మారింది. మారకపోతే నువ్వు పాత పద్ధతులు ఉంటే నిజానికి నీకు మన పార్టీ సిస్టంలో పాల్గొనడానికి, పార్టీ సిస్టమ్ ద్వారా మన అధికారాన్ని సంపాదించడానికి అవకాశం ఉండదు. పార్టీలలో తర్వాత లెజిస్లేచర్లో స్థానాలను సంపాదించాలంటే, ఉద్యోగాలను సంపాదించాలంటే, ఇంకా అనేక లాభాలు పొందాలంటే నీ యొక్క పాత యొక్క పాత్రను మర్చిపోవాల్సి ఉంటుంది. సో కుల సమానత్వం అంటే సోషల్ ఈక్వాలిటీ అనేది అన్ని కులాలను నిజంగా ఒక విధంగా సమానమయ్యేటట్టు ఈ కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నట్టు. కొత్త పరిస్థితుల్లో ఈ కుల వ్యవస్థను తమకు తాము అడ్జస్ట్ చేసుకున్నాయని చెప్పాలి. సో ఆ విధంగా మనము కొత్తగా ఏర్పడ్డ కుల సంఘాలు, మీరు నిజానికి మేము న్యూస్ పేపర్లో చూస్తే అనేక సంఘాలు వాళ్ళ వృత్తి ఇప్పుడు పాత వృత్తి ఏ వృత్తిపై వాళ్ళ యొక్క పేరు వచ్చిందో, పెరికోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు జనపనార, మాసి, గొంగళ్ళు, తర్వాత ఇవన్నీ చేసేదాన్ని. తర్వాత మన ఇంకా చిన్న చిన్న వృత్తులు వాళ్ళు, మన ఎరకల వృత్తి ఉన్నవాళ్ళు, తర్వాత వాళ్ళ యొక్క పాత వృత్తిని మోడర్నైజ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొక వృత్తిని కూడా చేపట్టచ్చు. కానీ కులం పేరు మాత్రం ఉంటుంది. కులం పేరుతో ఆర్గనైజేషన్ జరుగుతుంది. కులం పేరుతో అందరి ఐక్యమయ్యి తర్వాత ఈ మన ప్రభుత్వం మెడల పార్టీతోని కొట్లాడి వాళ్ళ డిమాండ్లను పూరించడం జరుగుతుంది. సో కుల సంఘాలు ముఖ్యంగా ఇంకా కుల సంఘాలు ఏం చేస్తాయంటే ఆ కులస్తులకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు తీసుకోవడమే కాకుండా, లాభాలను తీసుకోవడమే కాకుండా తమ కులస్తులు తమ కులంలో ఉన్న సభ్యులు కూడా డెవలప్ చేయడానికి, తమకు తాము కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఉదాహరణకి తమ కులస్తులకు అనుమతించి మాత్రమే మన హాస్టల్ కట్టుకోవడం. వైశ్యులు ఉంటే వైశ్య హాస్టల్ ఉంటుంది, కంసాలు మన విశ్వబ్రహ్మణుడు కంసాలు ఉంటే కంసాల వాళ్ళకి హాస్టల్ ఉంటుంది, కమ్మ వాళ్ళు ఉంటే కమ్మ వాళ్ళకే హాస్టల్ ఉంటుంది. కమ్మ హాస్టల్ చదువుకొని మన ఏంటది విద్యా వ్యవస్థలో చదువుకున్న వాళ్ళ యొక్క చదువుతున్నప్పుడు వాళ్ళ కులస్తులకు అనుమతించే హాస్టల్స్ మాదిరే ఉంటాయి, మీకు తెలుసు వైశ్య హాస్టల్స్. అదేవిధంగా ఇప్పుడు రెడ్డి హాస్టల్ ఉంది. రెడ్డి హాస్టల్కే నిజానికి మన ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన రెడ్డి కాలేజీలో కూడా, రెడ్డి కాలేజ్ అంటారు, ఆ కాలేజీలో కూడా నిజానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన విద్యార్థులని నిజానికి సీటు జరుగుతుంది. తర్వాత వాళ్ళకున్న హాస్టల్లో వాళ్ళకి అంటే ఈ మోడర్నైజేషన్ కూడా మోడర్నైజేషన్ డెవలప్మెంట్ని కూడా ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే వాళ్ళకు కూడా ఐడెంటిటీతోని కుల వ్యవస్థను స్ట్రెంథెన్ చేస్తూ ఉంచుకుంటారు. ఇదొక నిజానికి ఒక మన డెవలప్మెంట్ ప్రాసెస్లో కొత్త స్వభావాన్ని కులము సంతరించుకున్నది. కానీ అల్టిమేట్గా మాత్రం పార్టీ సిస్టము, పార్టీ వ్యవస్థ మాత్రం ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థే నిజానికి అల్టిమేట్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ రాజ్యాంగం యొక్క స్వభావం వేరు కాబట్టి మత హక్కు ఉన్నా కూడా
మళ్ళీ ఇతర మతాన్ని హింసించడం కానీ, ఇతర మతతో హింసించడం కానీ, ఇతర మతతో ధిక్కరించడం కానీ, ఇతర మతస్థులను మన వయలెంట్గా అది చేయడం కానీ జరగదు. అదేవిధంగా కుల వ్యవస్థకు అసలు నిజానికి రికగ్నిషన్ లేదు. సో ఈ విధంగా కుల సంఘాలు బాగా పెద్ద ఎత్తున పాతకి నిజానికి ఒక కులం చాలా మర్చిపోయినా కూడా ఇది ఒక కులం ఉండే అని ఆ కులస్తులు ఎవరెవరు ఉన్నారని మళ్ళీ కొత్తగా ఆ వ్యవస్థను బలపరిచి బలవంతం చేసి ఆ సంఖ్యను పెంచుకొని దానికి కావాల్సిన మన లాభాలను మన ప్రభుత్వం ద్వారా కానీ రాజ్యం ద్వారా కానీ వచ్చే లాభాలను మన పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కుల సంఘాల యొక్క పాత్ర మనం చూస్తున్నాం. అయితే కుల సంఘాలు ఒకే రంగంలో ఒకే విధంగా ఉండకుండా అనేక కుల సంఘాలు ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క అనేక కుల సంఘాలు ఉన్నప్పుడు వాటి యొక్క సామాన్యమైన స్వభావం అందరికీ ఉమ్మడి ప్రయోజనము ఏముంది అంటే ఆర్థికంగా డెవలప్ కావడము. అయితే ఒక మన సామాజిక స్థాయి ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ కులాలు. ఈ బీసీ కులాలు అందరూ కలిస్తే నిజానికి వాళ్ళ ఐక్యత పెరుగుతుంది, వాళ్ళ యొక్క మన సంఖ్య పెరుగుతుంది. మనము ఒక పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకురావాలంటే, వాటి నుంచి ప్రయోజనాలు పొందాలంటే, మనకు సంబంధించిన నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు వాళ్ళు తీసుకురావాలంటే నిజానికి మన సంఖ్య పెరగాలని ఏం చేస్తారంటే విభిన్న కులాలు కలిసి కూడా ఒక సమాఖ్య కూడా ఫెడరేషన్ ఆఫ్ కాస్ట్ అసోసియేషన్స్, ఒక అసోసియేషన్లో ఒక కుల అసోసియేషన్లో ఒక కుల సంఘంలో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి అది పోకుండా, ఆ యొక్క స్వభావాన్ని పోకుండా, ఆ కులం విచ్ఛిన్నం కాకుండానే ఆ కులము ఇంకొక వెనుకబడిన కులంతో మన సంఘీభావము పెంపొందించుకొని ఆ విధంగా మన స్టాటస్లు కానీ ఆర్థికంగా కానీ ఒకే వర్గానికి చెందడం వల్ల ఆ వర్గానికి చెందిన కులాలు అంటే ఆ ఆర్థిక వర్గానికి చెందిన కింది కులాలు అన్ని దగ్గరకు వచ్చి ఫెడరేషన్ ఏర్పడము, సమాఖ్యగా ఏర్పడము, వాటి యొక్క సంఖ్యను పెంచడము వల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క సంఖ్య వాళ్ళు మన ఉపయోగించే ఒత్తిడి ప్రభుత్వం మీద, పార్టీల మీద ఒత్తిడి ఎక్కువయ్యి వీళ్ళు చెప్పిన ప్రకారం ఆ పార్టీలు, పార్టీ నాయకులు, ప్రభుత్వము వినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కులాల నుంచి మాత్రమే నాయకులు పోవాలా. ఈ కులాలకు రాజకీయ వ్యవస్థలో మన ఈ శాసన రంగంలో, శాసన సభలో వీళ్ళకి ప్రాధాన్యత పెరిగితే నిజానికి వీళ్ళు అందులో వీళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళకి అనుకూలంగానే మన శాసనాలు జరుగుతాయి, వీళ్ళకి అనుకూలంగానే విధానాలు రూపొందించబడతాయి. చూడండి మీరు ఏ విధంగా ఈ పార్టీల యొక్క పాత్ర మారిపోయింది, ఏ విధంగా సుస్పష్టంగా కనబడుతుంది. కొత్త డిమాండ్స్ ఏంటి? విద్యా వ్యవస్థలో రిజర్వేషన్స్ పొందడం, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పొందడం, మన అసెంబ్లీలో, శాసనసభల్లో, పార్లమెంటు, తర్వాత అసెంబ్లీలో మన యొక్క ఈ కులస్తుల యొక్క సంఖ్య పెంపొంది, తద్వారా మన మొత్తం ప్రభుత్వమే మనదిగా, రాజ్యాధికారమే మనదిగా చేసుకోవడము అనేది జరుగుతుంది అనేది మనకు సుస్పష్టంగా కనబడుతుంది. సో ఈ విధంగా మనకి కులము, కుల వ్యవస్థ మరియు ఇతర సాంఘిక వ్యవస్థలు ఒకవైపు, ఏది పాత ఆచారాలు, అసమానత్వము, తర్వాత సంఘీభావం ఒకటి కాకుండా ఉండడము, తర్వాత మన నిచ్చెన లాంటి వ్యవస్థగా ఉన్న వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మార్పు చెంది కొత్తగా ఏర్పడ్డ
రాజరిక ప్రభుత్వ వ్యవస్థ, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎన్నుకొనిపోవడము, కొత్తగా వచ్చిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ప్రతివాడు రాజకీయంగా సమానం. కులం ఏం చెప్తుంది? అసమానం. సో ఆ అసమానత్వం అనేది మారిపోయి వెనక్కిపోయి కొత్త మన ఆ సమానత్వాన్ని సాధించడానికి ఈ కుల వ్యవస్థ నిజంగా మన కొత్త స్వభావాన్ని, కొత్త లక్ష్యాన్ని సంతరించుకోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఎంతవరకు ఈ కుల వ్యవస్థల ద్వారా, కుల సమాఖ్యల ద్వారా కొత్త ప్రయోజనాలు, కొత్త లాభాలు కలిగినాయని మనం ప్రశ్న చేసుకుంటే నిజానికి విజయవంతమైనవి చెప్పవచ్చు, కొత్త లాభాలను పొందినవి అని కూడా చెప్పవచ్చు. ఈరోజు కనుక మీరు చూస్తే మన ఎస్సీలకి, ఎస్టీలకి ఉన్న రిజర్వేషన్స్ రాజ్యాంగం ద్వారా వచ్చినాయి. అయితే వాళ్ళ యొక్క ఈ ఎస్సీ ఎస్టీ యొక్క కుల సంఘాలు ఏం చేస్తాయంటే ఆ యొక్క రిజర్వేషన్స్ సరిగా పాటించడం. ఎందుకు ఒకసారి వీళ్ళు వ్యవస్థ ఆ కులాలకి, ఆ వర్గాలకి, షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ ఆదివాసులు కనుక సంఘాలు ఏర్పరచుకోకుండా ఏమవుతుంది అంటే అవి సరిగా అమలు చేయబడవు. అమలు చేయకపోతే అడిగేవాళ్ళు ఉండరు. మేము ఈ సంఖ్యలో ఉన్నాము, తప్పకుండా మా కులానికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మాకు ఇచ్చిన రిజర్వేషన్స్ను అమలు చేయాలా అనేది చాలా ముఖ్యమైన డిమాండ్. అయితే కొత్త రిజర్వేషన్ లేని వాళ్ళు కొత్తగా రిజర్వేషన్ సంపాదించాలా, తద్వారా ఉద్యోగాల్లో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, తర్వాత ఇతర రిసోర్స్ పంచే రంగంలో కూడా దానికి కొత్తగా మన లాభాలు చేకూర్చాలనే ప్రయత్నం చేయడం. సో ఈ విధంగా కొత్త పాత్రలు నిర్వర్తిస్తూ కొత్తగా వచ్చే లాభాలు, అభివృద్ధి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ప్రక్రియలో ఈ వీళ్ళ కులస్తులు మన భాగస్వామ్యం ఇచ్చేట్టు ఈ వీళ్ళ కులస్తులు లాభం కలిగి అభివృద్ధి యొక్క లాభము వీళ్ళకు కూడా వచ్చేటట్టు చేయడంలో ఈ కుల సంఘాలు మరియు కుల సంఘాల సమాఖ్యలు నిజానికి ముఖ్య పాత్ర వహిస్తున్నవి అని చెప్పచ్చు. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ కుల సంఘాలను కనుక పూర్తిగా ధిక్కరిస్తే కుల సంఘాల యొక్క యాక్టివిటీస్, డిమాండ్స్ కనుక మనం ఈ ప్రభుత్వాలు మన నిరాకరించి వాటి యొక్క మాటను వినకపోతే, ఒక సరైన స్పందన ఇవ్వకపోతే అవి మన ఓడిపోవడం జరుగుతుంది. ఏ విధంగా కొత్త పార్టీలు, వేరే పార్టీలు ఈ కుల సంఘాలు, కుల సమాఖ్యల యొక్క డిమాండ్స్ విని వాటికి పాజిటివ్గా స్పందించి వాళ్ళ యొక్క డిమాండ్స్ను అమలు చేస్తేనే అవి మనుగడకు సాధిస్తాయి అనే పరిస్థితి వచ్చింది. అంటే తమ చేతుల్లో కుల సంఘాలు ఈ రాజకీయ వ్యవస్థలు ఉంచుకుంటున్నాయి అన్నట్టు. నిజానికి ఇవాళ రేపు మీకు తెలుసు బాగా నిష్పత్తిని బట్టి సీట్ ఇవ్వడము, అదేవిధంగా ఒక కులంలో ఉన్న కుల సమాఖ్యలో ఉన్న జనసంఖ్యను బట్టి కూడా మంత్రులకు కూడా స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఇది మంత్రివర్గాన్ని రూపొందించుకున్నప్పుడు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మంత్రివర్గంలో కూడా అన్ని కులస్తులకి మన స్థానాలు కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కుల సభ్యులే ఇతనికి ఓటేసిన లేకపోతే ఏమవుతుంది అంటే వాటి యొక్క మన మద్దతు అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఆ విధంగా కుల సంఘాలు, కుల సమాఖ్యలు తాము పెట్టే ఒత్తిడి, the pressure which they are putting, and then making the parties to take decisions according to their interest. ఇంతో ఆ విధంగా
ఈ కుల సంఘాలు నిజంగా విజయవంతమైన సక్సెస్ అయినాయి అని చెప్పక తప్పదు. అయితే మరి ఇక్కడ మనము పాత మన థీసిస్, పాత అండర్స్టాండింగ్ కులముల ఏడ మనం పోగొట్టుకోవాలా, ఏ విధంగా కొత్త పాత్ర నిర్వర్తిస్తున్నాయి కుల సంఘాలు, తర్వాత కుల సంఘాల యొక్క సమాఖ్యలు కొత్త పాత్ర నిర్వర్తిస్తున్నాయి అనేది ఎంత తీస్తే దానికి కులాలు ఒక విధంగా మన ఒక ప్రోగ్రెసివ్ రోల్, అభ్యుదయ పాత్ర నిర్వర్తిస్తున్నాయి అని చెప్పక తప్పదు. లేకపోతే ఏమైతుందంటే అవి డిక్టేటర్స్, మన కింది కులాల్లో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా కింది కులాల్లో ఉన్న మన వ్యక్తులు, తర్వాత కుల సభ్యుల యొక్క ప్రాధాన్యత, మన ప్రయోజనాలు కాపాడకుండా పోతాయి, వాళ్ళకి అవకాశం లేకుండా పోతాయి. ఈ ఈ కొత్త పద్ధతిలో ఆర్గనైజ్ అయ్యి తమ యొక్క సంఖ్యాబలం చూపించుకొని ప్రభుత్వం మీద పార్టీలను ఒత్తిడి తీస్తేనే అవి డెవలప్ కావడానికి అవకాశం. సో ఇది వాళ్ళ యొక్క అవసరము, వీళ్ళ యొక్క అవసరము, ప్రయోజనాలు పొందడం, ఆర్థిక ప్రయోజనాలు పొందడం, ఉద్యోగాలు పొందడము, మన కళాశాలల్లో యూనివర్సిటీలో సీట్లు పొందడం వీళ్ళ యొక్క ప్రయోజనం. వాళ్ళ యొక్క ప్రయోజనం అంటే వీళ్ళ యొక్క సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళ యొక్క మన ప్రయోజనాలను ఏంటి అని గమనించి పరిగణలో తీసుకొని సరైన స్పందన వాళ్ళు సరిగ్గా స్పందిస్తేనే వాళ్ళ యొక్క మన ప్రయోజనం కాపాడు, అంటే సంఖ్యాబలం పెరిగి వాళ్ళ యొక్క మెజారిటీ సంపాదించి వాళ్ళు అధికారంలోకి రాకూడదు. ఇది పరస్పర ప్రయోజనకరంగా మనం ఈనాటి రాజకీయ వ్యవస్థలకు అనుగుణంగా ఈ సాంఘిక వ్యవస్థ అయిన కులము, కుల సంఘాలు, కులం యొక్క సమాఖ్యలు మెదులుతున్నాయి అని చెప్పక తప్పదు. నిజంగా అంటే ఇప్పుడు కులం యొక్క పాత్రే మారినప్పుడు, కులం యొక్క స్వభావమే మారినప్పుడు, కులం యొక్క లక్షణమే మారినప్పుడు, మనం కొత్త పాత్ర వహిస్తున్నప్పుడు అవి ఒక విధంగా మన అభ్యుదయ వ్యవస్థలు, ప్రోగ్రెసివ్ వ్యవస్థలు అని అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే వ్యక్తుల మధ్య సామాజిక సమానత్వాన్ని అవి పెంపొందిస్తున్నాయి. నిజానికి ఆ విధంగా సక్సెస్ఫుల్ అయ్యేటట్టు కొందరు మతం కూడా మార్చుకున్నారు. ఏ మతంలోనైతే సమానత్వం ఎక్కువ ఉంటుందో, ఏ మతంలోనైతే మన కుల వ్యవస్థ ఉండదో ఆ మతాన్ని అవలంబించడం. ఉదాహరణకి క్రిస్టియానిటీకి చాలామంది అస్పృశ్యులు, మాలలు, మరియలు ఎక్కువ సంఖ్యలోను, తర్వాత అసమానత్వం పాటించని వాళ్ళు రెడ్లు కూడా క్రిస్టియానిటీకి మార్చడం జరిగింది. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో మిషనరీల్లో కులతత్వం ఉండదు, కుల సమానత్వం ఉండదు, ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అని ఉండదు. అదేవిధంగా చాలామంది బుద్ధిజం కూడా కన్వర్ట్ అయ్యారు. ఇది బుద్ధిజంలో కుల వ్యవస్థ ఉండదు, బుద్ధుడు కులాన్ని వ్యతిరేకించాడు, అది వర్ణకు బేసిస్ ఉందని ఏదైనా ఉండదు. కాబట్టి చాలామంది బుద్ధిస్టులుగా మారారు. ముఖ్యంగా మాలలు, మాదిగలు, మొత్తం దేశం అంటే అస్పృశ్య కులాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇదివరకు మన బుద్ధిస్టులుగా మారారు, క్రిస్టియన్స్గా మారారు, బుద్ధిస్టులు మారారు, జైన్స్గా మారారు. ఈ విధంగా దానికి పాత కుల వ్యవస్థ చాలా బలహీనపడిపోతుంది అని చెప్పవచ్చు. ఒకవేళ ఉన్న కాడ కుల వ్యవస్థ ఉన్న కాడ మాత్రము ఆ లక్షణం అది నిర్వర్తించే మన ప్రవర్తించే విధానం పూర్తిగా మారి అవి ఒక ఒత్తిడి సంఘాలుగా మారి ఆ కులస్తులకి లాభం చేకూరంగా నిజంగా ఉంటున్నాయని ఫ్యూచర్లో ఉంటున్నాయని కూడా మనం చెప్పచ్చు. లేకపోతే ఏమవుతుందంటే పార్టీ సిస్టము, తన ప్రభుత్వాలు ఈ ప్రజలకి వ్యతిరేకంగా మారడానికి అవకాశం ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ఏదైతే సంపాదించుతుందో ఆ పార్టీ అధికారంలో రావడానికి ఇది అవకాశం ఉంది. కాబట్టి కుల వ్యవస్థను ధిక్కరించకుండా కుల యొక్క డిమాండ్స్ సరిగా సంబంధిస్తున్నాయి అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా కుల వ్యవస్థ మరియు రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఒకరికి ఇంటర్ డిపెండెంట్గా పనిచేస్తున్నాయి అని మనము చదివి అర్థం చేసుకున్నాము. ఈ సెషన్లో అర్థం చేసుకున్నాము.
ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసము ముగిస్తున్నాను. థ్యాంక్స్.